హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ద రోల్ ఆఫ్ జీరో. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ నేర్చుకున్నాక ఇప్పుడు మనం నేర్చుకునేది ద రోల్ ఆఫ్ జీరో. సో ద రోల్ ఆఫ్ జీరో అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్నాను. Can you find a number when it is added to 1 by 2? Give the same number 1 by 2. When the number 0 is added to any rational number, the rational number remains the same. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదో చూస్తున్నాను. ఇప్పుడు నేను వన్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోల్ ఆఫ్ జీరో అంటే మనకి జీరో ఎలా మనకు యూజ్ అవుతుంది. The role of జీరో. సో ఎనీ మనం నెంబర్ తీసుకున్నప్పుడు దాన్ని జీరోతో యాడ్ చేసామనుకో, అప్పుడు ఏమొస్తుంది? 2 ప్లస్ జీరో. హౌ మచ్? 2 ఓన్లీ. అదే 0 ప్లస్ 2 తీసుకుంటే 2 ఓన్లీ. లేదు, నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. -3 ప్లస్ 0 -3. 0 -3 -3 ఓన్లీ. ఓకే, సో ఈ విధంగా మనకు జీరో తోటి ఏ నెంబర్ని అంటే న్యాచురల్ నెంబర్స్ అయినా, హోల్ నెంబర్స్ అయినా, రేషనల్ నెంబర్స్ అయినా ఏ నెంబర్ని అయినా యాడ్ చేస్తే దట్ ఈస్ ద మనకు సేమ్ అదే వాల్యూ వస్తుంది అని. అంటే ఏ వాల్యూ ఏముంటుందో అదే వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఫర్ దిస్ రీజన్ we tell 0 has an identify element of addition or additive identity. ఓకే, సో additive identity అని అంటారు దీన్ని. 2 ప్లస్ 0 is equal to. ఓకే, if the results any rational number, then a plus 0 is equal to a and 0 plus a also a only. సో దీన్నే additive ఐడెంటిటీ అని అంటారు. ఓకే, సో దాని ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏదైనా నెంబర్ తీసుకొని జీరోతో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. లేదు, 0 ప్లస్ ఏ తీసుకున్నాం అనుకో, ఏనే వస్తుంది. సో దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్. అలాగే రోల్ ఆఫ్ 1, ద రోల్ ఆఫ్ 1 కూడా ద రోల్ ఆఫ్ 1. ఇప్పుడు ఇది ద రోల్ ఆఫ్ జీరో. జీరోనే ఏ విధంగా యూజ్ చేస్తే మనకు వస్తుంది అనేది ఇది. ఇప్పుడు ద రోల్ ఆఫ్ 1తో మనం ఏం చేస్తే వస్తుంది? సో మనము 1తోని అడిటివ్లో చేయలేము, దీన్ని మల్టిప్లైలో చేస్తాము. మల్టిప్లై ఆఫ్ అడిటివ్ అని చెప్తాం. ఓకే, సో మల్టిప్లై ఆఫ్ 2 into 1 చేస్తే దట్ ఈస్ సేమ్ వాల్యూ 2. 3 into 1 3 only. Okay, so next -3 into 1 -3. 1 into -3 -3. ఓకే, సేమ్ వాల్యూ రావాలి అంటే దట్ ఈజ్ 1తో మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈజ్ మల్టిప్లై లో 1 అనేది రోల్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్గా. సో మచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. 3 into dash ఇది 3 అంటే 1. 1 into 3 3. సో అలాగే 7/8 into 1 is equal 7/8. 1 into 7/8 is equal 7/8. సో ఆ విధంగా మనము తీసుకుంటే 1 రోల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి దాన్ని ఎలా ఇచ్చాడు. We say that 1 is the multiplicative identity for rational numbers. సో 1 అనేది రేషనల్ నెంబర్స్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది నాన్న. ఓకే, సాటిస్ఫై అవుతుంది. అదే అడిషన్స్లో 0 సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్స్లో 1 అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో అదే నెంబర్ రావాలి అంటే 1తో మల్టిప్లై చేయాలి. అదే 0తో అడిషన్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏ into 1 is equal to a and
1 into A is equal to A. So this is a satisfied. Okay. So the role of 0, the role of 1. So this is additive. Additive identity. This is multiplicative identity. Okay, additive identity. This is multiplicative identity. Next is 1.2.x extension of inverse. మనం ఇన్వర్సెస్ గురించి మనం 7th క్లాస్లో నేర్చుకుంటాం నాన్న. ఓకే, దాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మనం నేర్చుకున్నాము. ఓకే, దీనికన్నా ముందు వీడియోస్లలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఓకే, సో అడిటివ్ ఇన్వర్స్, additive inverse. Additive inverse means any 2/3. This is one number. దీనికి additive inverse రాయమంటే -2/3. సో ఇయర్ ప్లస్ ఇస్ దేర్, సో మీరు రాయాల్సింది మైనస్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ -6/7. సో మైనస్ వాల్యూ ఉంది కాబట్టి 6/7 ప్లస్. దిస్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే multiplicative inverse. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, 2/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇది ఇన్వర్స్లో రాయాలి అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. 3/2. ఇక్కడ సింబల్స్ ఏముండవు, బట్ ఇక్కడ మాత్రం మైనస్ సిగ్నల్ ఏమో ప్లస్ అవుతుంది, ప్లస్ సిగ్నల్ మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ -6/7 ఇచ్చారు అనుకో. సో డినామినేటర్ న్యూమరేటర్, న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేయాలి. -7/6. దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అండర్స్టూడ్? సో అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దిస్ ఈజ్ ద. ఓకే, సో ఇక్కడ మనకు 34 పేజ్ నెంబర్లో అదే చెప్పాడు. సో ఇక్కడ ఇన్ జనరల్ ఇఫ్ ఏ represents any rational numbers, then a plus minus a is equal to 0 and a minus a plus a is equal to 0, then a minus a are additive inverse of each other. సో ఈ అడిటివ్ ఇన్వర్స్ని మనము దీన్ని యాడ్ చేసామనుకో 0 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడే రాసి చూపిస్తున్నాను చూడండి. 2/3 - 2/3 0. సో అడిటివ్ ఇన్వర్స్ని యాడ్ చేస్తే దట్ ఈస్ ద 0 వాల్యూ వస్తుంది. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ 2/3 into 3/2 is equal to how much? 1. అంటే ఇది 1, ఇది 1 సో 1 is 1. అదే ఇది కూడా చూద్దాం. -6/7 into -7/6. This one cancel, this one, this one cancel అయితే 1 is the answer. So this is the multiplicative element. So if general represents any rational numbers, then a plus minus a is equal to 0. 0 వాల్యూ వస్తుంది. అడిటివ్ ఇన్వర్స్ని ఆ రెండింటిని మనము యాడ్ చేస్తే దట్ ఈస్ ద 0 వాల్యూ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తే 1 అనేది వస్తుంది నాకు. ఓకేనా? సో దిస్ 34 పేజ్ నెంబర్లో మనం అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కంప్లీట్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థింక్, డిస్కస్ అండ్ రైట్ అని ఇచ్చారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ ఏ ప్రాపర్టీ హోల్డ్స్ గుడ్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఫర్ రేషనల్ నెంబర్స్, wherever it holds good for integers and for whole numbers, which one holds good, which does not hold good. Okay, సో మనకు అడిటివ్ రేషనల్ నెంబర్స్లలో మనము ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, క్లోజర్ ప్రాపర్టీ అవి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు,
దాని తెలుగులోకి సంకలనం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు పాటించే ప్రతి ధర్మం పూర్ణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు కూడా పాటిస్తాయా? ఏవి పాటిస్తాయి, ఏవి పాటించవు? ఓకే. సో మనకు అడిషన్స్లో రేషనల్ నెంబర్స్ యూజ్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా మనము. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇవి 3 మనకు అలాగే ఇవి 3 రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై అయ్యాయి అనుకో, అలా హోల్ నెంబర్స్కి ఇంటీజర్స్ కూడా సాటిస్ఫై అవుతాయా అని అడుగుతున్నాను. సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ రేషనల్ నెంబర్స్లో మనకు అడిషన్స్కి క్లోజర్ ప్రాపర్టీ, అడిషన్స్కి, సబ్ట్రాక్షన్స్కి, మల్టిప్లికేషన్స్కి, డివిజన్స్కి సాటిస్ఫై అయితే హోల్ నెంబర్స్లో కూడా సాటిస్ఫై అవుతాయి. అలాగే ఇంటీజర్స్లో కూడా సాటిస్ఫై అవుతాయి. సో ఆ విధంగా మనం చెక్ చేస్తే రేషనల్ నెంబర్స్కి ఏవేవి సాటిస్ఫై అయ్యాయో ఇంటీజర్స్కి అండ్ హోల్ నెంబర్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ అన్నట్టు. ఎస్ అని రాసి సాటిస్ఫై అవుతాయి అని చెప్పాలి. రైట్ ద నెంబర్స్ whose multiplicative inverse are the numbers themselves. ఓకే, ఏ సంఖ్యల గుణకార విలోమాలు అవే సంఖ్యలు అవుతాయి, లేదా తనకు తానే గుణకార విలోమాలు అయ్యే సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాను. ఓకే, ఏవి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో మనం రాస్తే మళ్ళీ అవే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో వస్తాయి అన్నాడు. 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది నాన్న? 0 ఓన్లీ. అదే 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1 అనే వస్తుంది. 1/1 అని రాసామనుకో 1 వస్తుంది కదా. సో 1 ఇస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. 0 అన్నప్పుడు అనుకో 0/0 అనేది కాదు, ఓన్లీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో 1 ఓన్లీ. ఓకే, 1 అనేది మాత్రమే రాయగలుగుతాం. రైట్ ద నెంబర్స్ హూజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ ద నెంబర్స్ themselves అంటే ఓన్లీ 1. కెన్ యూ ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 0? రెసిప్రోకల్ ఆఫ్ 0, 0కు రెసిప్రోకల్ ఉంటుందా? కెన్ యూ ఫైండ్? ఉంటే ఫైండ్ అవుట్ చేయండి అంటారు. సో రెసిప్రోకల్ అనేది ఏముండదు, 0కి 0నే రెసిప్రోకల్, మళ్ళీ దానికి ఇంకేం ఉండదు. ఈజ్ దేర్ ఎనీ రేషనల్ నెంబర్ సచ్ దట్ when it is multiplied by 0 gives 1? సో ఎనీ రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేసామనుకో 0తో మనకు మళ్ళీ రేషనల్ నెంబర్ వస్తుందా అని అడుగుతున్నాడు. వస్తుందా నాన్న? రాదు. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ 1 రాసామనుకో 1 × 0 1 అని కరెక్ట్? అది కాదు. అప్పుడు ఇక్కడ మనకు 1 ఎనీ నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. 100 × 0 0 ఓన్లీ. 3 × 0 0 ఓన్లీ. సో రేషనల్ నెంబర్స్ని మనము 0తో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ రాదు, 0నే వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ బాక్స్లో ఏమీ రాయలేము, నో అని రాసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. ఓకే, ఇప్పటి వరకు ముందు వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇది కూడా ఒక ప్రాపర్టీ. ఓకే, ద రోల్ ఆఫ్ 0 అండ్ ద రోల్ ఆఫ్ 1 కూడా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, ఈ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ ప్రాపర్టీలో కూడా 3 వాల్యూస్ ఉంటాయి. బట్ 3 వాల్యూస్లలో ఒక వాల్యూస్ ఏమో అడిషన్ చేసి, సో distributivity of multiplications over addition. Okay, so here distributive of multiplication over addition. So here the example ga 2/5, 1/2, 3/4. సో దిస్ ఈజ్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనం 3 వాల్యూస్ని తీసుకోవాలి. ఎలా?
distributive of multiplication over addition. So 2 by 5 A value this one, B value this one, C value this one, A into B plus C, B plus C, okay, A into B plus C. So A into B plus C అన్నప్పుడు ఈ A వాల్యూ Bకి ఇంటూ అవుతుంది, A వాల్యూ Cకి కూడా ఇంటూ అవుతుంది. సో 2 by 5 into 1 by 2 this one plus again 2 by 5 into 3 by 4. Okay, so this is a multiplicative over addition distributive. Okay, 2 by 5 into 1 by 2 plus 3 by 5. So 2 by 5 into 1 by 2, 2 by 5 into 3 by 4. Okay, so ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దిస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత దిస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 by 5 into 1 by 2 plus 3 by 4ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో 1 by 2 plus 3 by 4 డిఫరెంట్గా ఉన్నాయి డినామినేటర్, సో సేమ్ చేస్తాను. ఇంటూ 2 into 2, 2 by 5 into 2 1 ja 2 by 4 plus 3 by 4. ఇప్పుడు సేమ్ వచ్చాయి. ఓకే, 2 by 5 into 2 plus 3 5, 5 by 4. ఓకే, is equal to 2 1 ja 2 2 ja 5 1 ja 5 1 ja. So 1 into 1 1, 1 2 ja 2. So 1 by 2 is the answer. So ఇది లెఫ్ట్ సైడ్ LHS, ఇది RHS. ఓకే, సో LHSని ఫైండ్ అవుట్ చేస్తే ఇది వాల్యూ వచ్చింది. RHSని ఫైండ్ అవుట్ చేస్తాం. 2 by 5 into 1 by 2 plus 2 by 5 into 3 by 4 is equal to 2 by 5 into 1 by 2. సో ఇక్కడే క్యాన్సిలేషన్ చేసిన 2 1 ja 2 1 ja. సో క్యాన్సిల్ ఇంకా ఏముండవు. సో 1 by 5 ప్లస్ మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాం. 2 1 ja 2 2 ja, మళ్ళీ 3లో క్యాన్సిల్ అవ్వవు. ఓకే, 3 1 1 3 ja 3, 5 2 ja 10. 1 by 5 into 1 by 5 plus 3 by 10 అంటే డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ చేద్దాం. సో 10 అంటే ఇయర్ 10 రావాలి, 5 2 ja చేస్తే వస్తుంది 2 ja. 2 by 10 plus 3 by 10 is equal to 5 by 10. అంటే అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 1 ja 2 ja 1 by 2. సో RHS. సో LHS 1 by 2, RHS also 1 by 2. ఓకే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అయ్యాయి. ఓకే, సో దీన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అంటారు. ఓకే, అంటే దీన్ని మనం ఒక ఫామ్ లాగా రాద్దాం. A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. ఓకే, ఇదే ఫార్ములా. A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. ఫైర్ A కామా B కామా C బిలాంగ్స్ టు ఏంటిది R. రేషనల్ నెంబర్స్ కదా మనం తీసుకుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ అన్నట్టు. ఇది ఒక ప్రాపర్టీ. మనం క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఎలా నేర్చుకున్నామో ఈ డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ కూడా ఒక ప్రాపర్టీ. A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ 30 నెక్స్ట్ పేజీలో ఏముంది మనం A into B plus C is equal to A into B plus A into C. A into B minus C is equal to A into B minus A into C. ఓకే, సో ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీలో రేషనల్ నెంబర్స్లో మనకు క్లోజర్ ప్రాపర్టీ అడిటివ్లో
ఓకే, అడిటివ్ ప్రాపర్టీస్ ఏమేమి వర్తిస్తున్నాయో ఇక్కడ రాయమన్నాడు ఈ బాక్స్లో. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీలో రేషనల్ నెంబర్ ఎస్, అలాగే ఇక్కడ ఎస్ఏ, ఇక్కడ ఎస్ఏ. ఓకే, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐడెంటిటీలో కూడా ఎస్ఏ. సో ఎస్ అలా చూసుకుంటూ అన్నీ క్లియర్ చేయాలి. ఓకే, ఇంటీజర్స్లో కూడా ఎస్ 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 అలా వస్తుంది. హోల్ నెంబర్స్లో కూడా ఎస్ఏ, న్యాచురల్ నెంబర్స్లో కూడా ఆల్ ఎస్లే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ దిస్ 38 పేజ్ నెంబర్ ఓవన్. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్. మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ ఆల్సో అన్నీ మనకు సాటిస్ఫై అవుతాయి. ఓన్లీ సబ్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్ మాత్రమే సాటిస్ఫై అవ్వవు, మిగతా అన్నిటికీ సాటిస్ఫై అవుతాయి. అడిషన్స్కి, మల్టిప్లికేషన్స్కి రేషనల్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతాయి, ఇంటీజర్స్లో సాటిస్ఫై అవుతాయి, హోల్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతాయి, న్యాచురల్ నెంబర్స్. ఎస్ 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 అని రైటింగ్ చేయాలి. ఓకే, నౌ దిస్ వీడియో ఈజ్ కంప్లీటెడ్ నాయనా. నెక్స్ట్ వీడియోలో మనకు ఇక్కడ ఉన్న 40 పేజీలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.